హలో గాయస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. అసలు ఏం కంటెంట్ గురించి చేయాలో అర్థం కాలేదు నాకు. చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన గేమ్ గురించి తీసి చేద్దాం అనుకున్నాను. సో ఆ గేమ్ పేరు ఏంటంటే నరక బ్లేడ్ పాయింట్. ఇది ఫ్రీ గేమ్. మనం బేసికలీ సిస్టంలో ఆడతాం ఈ గేమ్ని ఫ్రీగా. మనకి స్టీమ్ అకౌంట్ ఉంటే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఆడచ్చు. స్టీమ్ అకౌంట్ క్రియేట్ చేయడం కూడా మనకి ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, తొందరనే చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. సో ఈరోజు ఆడే గేమ్ ఏంటంటే ఒక పబ్జీ లాంటి గేమ్ అనమాట. కాకపోతే ఒక చిన్న ట్విస్ట్. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో అవుతాం చూడండి. హలో గాయస్, సో నరకా బ్లేడ్ పాయింట్ ఈ గేమ్ నేను ఇంతకుముందు ఆడేవాడిని. సో చాలా మంత్స్ అవుతుంది అండ్ ఈ గేమ్ని మళ్ళీ డౌన్లోడ్ చేశాను. అసలు ఈ గేమ్ ఇంకా అలానే ఉందా, ఏమైనా కొత్త వెపన్స్ వచ్చాయా చూద్దాం. అసలు ఏముంది, ఇంకా ఇంప్రూవ్ అయిందా మ్యాచ్ సిస్టమ్ చూద్దాం. గేమ్ టు యూ వాంట్ దిస్ ఆఫ్టర్నూన్ ఇదైతే ప్రతిసారి వస్తుంది. గేమ్ స్టార్ట్ అవుతుంది. నరక బ్లేడ్ పాయింట్. ఓకే, సో ఈ గేమ్ గురించి చెప్పాలంటే మనకి పబ్జీ తెలుసు కదా. పబ్జీ గేమ్లో మనం గన్స్ తీసుకొని టపా 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 అని షూట్ చేస్తాం. కాకపోతే ఆ గేమ్లో దూరం నుంచి ఎనిమిస్ అటాక్ చేస్తాం. కానీ ఈ గేమ్ అలా కాదు. ఎనిమిస్ దగ్గరికి వెళ్ళి కత్తులు కటారు అన్నీ పట్టుకొని ఫైట్ చేయాలి. సో దీనికి బేసికల్లీ పబ్జీలో ఎలా అయితే మనం మనకి స్కిల్ వాడతామో దీనిలో కూడా అలానే మనం స్కిల్ వాడాలి. సో నిన్న ఒక గేమ్ ఆడాను, మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆడుతున్నా. ఏమవుతుందో తెలియదు, చూద్దాం ఏమవుతుందో. మనం మళ్ళీ మంచిగా ఆడుతున్నానా లేదా గేమ్ స్టార్ట్ అయ్యగానే ఓడిపోతున్నానా చూద్దాం. సో మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి ఈ గేమ్లో. ప్రతి క్యారెక్టర్కి డిఫరెంట్ అబిలిటీస్ ఉంటాయి. మనం ఆ అబిలిటీస్ కూడా వాడచ్చు. ఈవెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మనకి ప్రస్తుతానికి కొన్ని ఫ్రీ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఏదో క్యారెక్టర్ వైపర్నింగ్ గురించి చాలా సార్ ఇండియన్ వచ్చి ఆల్ వస్తుంది. సో ప్రతి క్యారెక్టర్కి నేను ఆల్రెడీ కస్టమైజ్ చేసుకొని పెట్టుకున్నాను చాలా ఇయర్స్ బ్యాక్, చాలా మంత్స్ బ్యాక్ యాక్చువల్లీ. సో నేను మోస్ట్లీ వాడే క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్ టెముల్క్ అండ్ టియానై. ఈ క్యారెక్టర్ ఏంటంటే ఒక మాంక్ టైప్ క్యారెక్టర్ అనమాట. సో వీడికి కొంచెం మాంక్, కానీ నాకు జుట్టు లేకపోతే ఇష్టం ఉండదు. సో వీడికి జుట్టు పెట్టేసి కొంచెం మీసాలు పెట్టి ఇలా తయారు చేస్తాను వీడిని. ఇది కూడా కొంచెం మన శివుడు విష్ణుమూర్తి లాగా కొంచెం బ్లూ కలర్ యాడ్ చేసి ఫేస్ మీద పెయింటింగ్స్ అలా యాడ్ చేశారు. సో మనకి ఇంకా 2 క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. సో చాలా మంత్స్ తర్వాత వచ్చాను కాబట్టి మనకి ఇప్పుడు కొత్తగా ఏం కనిపిస్తుందంటే, ఇంతకుముందు ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్కో మనకి ఇలా ట్రయల్ వర్జన్ ఉండదు. కానీ ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ మనం ట్రయల్ చేయొచ్చు అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉందని. సో మనకి ఫస్ట్ ఈ క్యారెక్టర్ స్కిల్స్ అంత ఐడియా లేదు కాబట్టి మనం యూజువల్ మన క్యారెక్టర్ తీసుకున్నాం. ఇన్వెంటరీలో మనకి వచ్చినట్టుగా కొత్త ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి, కొత్త రీడింగ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. సో మనం ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం. ఏముంది, అవతార్ మళ్ళీ ఏదో కొత్తగా వచ్చారు. ఏమొచ్చింది అవతార్ మరి కొత్తగా? మనకైతే ఏమవుతుంది, ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ కూడా ఏం కావట్లేదు.
సరే గేమ్ స్టార్ట్ చేద్దాం కదా. బిగ్ మ్యాచ్ ఆల్స్ ట్రయల్. ఆ గేమ్ మోడ్స్ కూడా ఉన్నాయి, బాట్ మోడ్, ఇమ్మోటల్ వార్, ర్యాంక్డ్ మోడ్. నేను అంత హార్డ్ కోర్ ప్లేయర్ని కాదు కాబట్టి మనం ఇంకా స్టార్టింగ్ లెవెల్లో ఉన్నాం. ఇది బ్లడ్ పాత్ అని. బ్లడ్ పాత్ అంటే ఇప్పుడు మనకి చిన్న చిన్న అరేనా ఉంటాయి కదా పబ్జీలో, సో అలా దీనిలో బ్లడ్ పాత్ సర్వైవల్. ఇదేమో పెద్ద మ్యాప్లో 60 మెంబర్స్ దాకా సేమ్ పబ్జీలా ఉంటుంది. సో సోలో ఆడదాం. లెట్స్ స్టార్ట్ ది గేమ్. ఇలా గెలిచినప్పుడు ఇలా మాస్క్ వస్తుంది అన్నమాట మనకి ముందు. ఇలా మాస్క్ పెట్టుకుంటాం. సో క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా మనకేం కావాలో. సో మనం వీడిని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇవి మన స్పెషల్ ఎబిలిటీస్, ఇవి మన స్కిల్, ఇవి టైటాన్స్ కాల్. ఈ స్కిల్లో మనం పెద్దగా మారుతాం ఇది వాడినప్పుడు. సో ఇక్కడ మనం మామూలుగా పబ్జీలో అయితే వెళ్తుంటే మనకు కనిపిస్తుంది కదా ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ దిగుతామో. సో దీనిలో ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడ దిగాలనుకుంటామో. సో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ కన్ఫర్మ్ చేసుకుంటే మనం ఆ ప్లేస్లోనే మనం ల్యాండ్ అవుతాం. దానికంటే ముందు సేమ్ పబ్జీలానే మనకు లాబీ ఉంటుంది. చూసారు కదా ఎలా ఫైట్ చేస్తున్నాం మనోడు. ఈ గేమ్లో ఇంకోటి ఏంటంటే మనం స్పైడర్ మ్యాన్ లాగా ఎగరొచ్చు అనమాట. ఓకే, ఎలా ఎగురుతామో నేను చూపిస్తాను. గేమ్ స్టార్ట్ అయింది. సో దిస్ ఇస్ మై క్యారెక్టర్ మారుతి. టోటల్ నిన్న ఒక గేమ్ ఆడాను. సో నిన్న ఆడిన గేమ్ ఏమైందంటే టాప్ 5లోకి వెళ్ళి గెలిచా ఆ గేమ్లో. సో ఈ బేసికలీ నా సెకండ్ గేమ్ చాలా మంత్స్ తర్వాత. సో దీనిలో కూడా మనం పబ్జీలాగా చూస్తున్నారు మ్యాప్లో ఒక ప్లేస్కి వెళ్తూ ఉన్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చాము కాబట్టి వెపన్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, అన్నీ ఉంటాయి సేమ్ పబ్జీలాగా. ఈ గ్రాప్లింగ్ హుక్తో మనం స్పైడర్ మ్యాన్లా వేయవచ్చు. సో దీనిలోకి వెళ్తే మనకి ఏమైనా వెపన్ దొరుకుతుంది. ఓకే, ఎపిక్ గ్రేడ్ దొరికింది. ఐటమ్ ఎక్స్పాన్షన్. డబుల్ బ్లేడ్స్, నైస్. ఓకే, మనకి బేసికల్గా 2 వెపన్స్ దొరికినాయి. సో కొంచెం ఎవరో వచ్చారు మన అటాక్ చేయడానికి చూస్తున్నారు. ఎవరు వచ్చారు ఎవరో వచ్చిండు రాగానే వచ్చారు. మనతో ఫైట్ చేయాలి ముఖ్యుడు. చూద్దాం. కత్తులు పడదు. లెజెండరీ ఆర్మర్ ఫస్ట్ దొరికింది కాబట్టి కొంచెం చలో. అక్కడ మనకి బ్లూ కలర్ కూడా పోయింది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆర్మర్ ఇంకా ఉంది కాబట్టి మనకి ఇంకా ఏం కాలేదు. క్యారెక్టర్ చచ్చిపోయింది. ఎక్కడ ఉంది ఏంది అది? మళ్ళీ ఇంకో క్యారెక్టర్ వచ్చింది, అది కూడా ఫైట్ చేస్తుంది. అమ్మ ఇప్పుడు వద్దని ఫైట్ చేయాలి. అయిపోయి ఇంకో క్యారెక్టర్ వచ్చింది. అమ్మ ఒక్క చచ్చిపోయాకానీ ఇంకోటి వచ్చింది. అమ్మ దేవుడా అయిపోయింది. ఇంకా దగ్గర మన వెపన్ డ్యూరబిలిటీ కూడా అయిపోయింది. ఇంకో వెపన్ కూడా ఉంది వాళ్ళు అయిపోయింది. నైస్. లూట్ కలెక్ట్ చేసుకుందాం. కాయిన్స్, సోలర్స్, ఎస్ థ్యాంక్స్ ఫార్ గ్రాప్లింగ్ హుక్స్. ఇవైతే చాలా ఇంపార్టెంట్ మనకి. మనకు కటానా కూడా దొరికింది ఇప్పుడు. పవన్ కళ్యాణ్ కటానా. ఓకే, ఇంకేమని ఇవన్నీ మన అటాక్స్కి హెల్ప్ చేస్తాయి. ఇది రిపేర్ కిట్. మనం వెపన్ ఎప్పుడైతే ఈ వైట్ బార్ కిందకి తక్కువ అయిపోతుందో మనం ఆ వెపన్స్ మళ్ళీ రిపేర్ చేసుకోవాలి. లేకపోతే ఆ వెపన్ పనికి రాదు. వేరే వెపన్ కోసం వెతుక్కుంటూ పోవాలి. సో మళ్ళీ ఎవరో వచ్చారు.
ఓవర్ అటాక్ చేయవచ్చు. అయిపోయి ముగ్గురిని చంపినాం వచ్చాయి కానీ. చూద్దాం మీ దగ్గర ఏమైనా వెపన్స్, కాయిన్స్. డ్యువల్ ఫ్లింట్ లాక్స్ ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేద్దాం మనం. గ్రాప్లింగ్ హుక్స్, హిల్లింగ్ హెర్బ్స్, ఆర్మర్ పౌడర్, రిపేర్ కిట్స్. ఓకే ఇంకా ఉన్నారా? వెళ్దాం ఇక, ఎవరు వస్తున్నారు మళ్ళీ, తొందరగా వెళ్దాం. సో నేను ముందు దగ్గర చెప్పాను కదా, ఇలా స్పైడర్ మ్యాన్ దగ్గర వచ్చాను మనం. చెట్లు ఎక్కచ్చు, బిల్డింగ్స్ మీదకి ఎక్కచ్చు. కాదు మనం కరెక్ట్ చూసుకొని చేసుకోవాలి. షాడో స్ప్రెడ్ అవుతుందట. తొందర ఉరుకురా బాబు, ఉరుకు. చూస్తారు కదా గేమ్ క్వాలిటీ కానీ గ్రాఫిక్స్ కానీ ఎలా ఉందో, ఒక లెవెల్లో ఉంది. ఈ గేమ్లో మనకి గన్స్ కూడా ఉంటాయి, కాకపోతే గన్స్ ఎవరు వాడరు. ఇది బాగానే ఉంటుంది, ఇది చేసుకుందాం. ఓకే వచ్చిండ్రా మళ్ళా, ఎవర్రా ఎక్కడ ఉన్నారా? ఎవరు అటాక్ చేస్తున్నారు మనల్ని? ఆగితే అటాక్ చేస్తున్నారు, వాడికి ఛాన్సే ఇవ్వద్దు అసలు. ఛాన్స్ ఇచ్చినామా అంతే సంగతి. అయిపోయి ఇది కూడా సచ్చిండు. హ్యాంగస్ వాడు పిస్టల్ అవసరం మనకి. ట్రావెలింగ్ హుక్స్, హీలింగ్ హెర్బ్స్, రిపేర్ కిట్స్. ఓకే సో రింగ్ లోపలికి వచ్చేసాం. ఇప్పుడు మనం సేఫ్. రింగ్లోకి వచ్చినా కానీ మనం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే ఇంకా బార్డర్లో ఉన్నాం కాబట్టి ఎనిమిస్ ఎక్కడి నుంచి అటాక్ చేయొచ్చు. సో జాగ్రత్తగా ఉండాలి. సో ఆ లిమిటెడ్ గ్రౌండ్లోనే అందరూ డ్రాప్ అవుతుంటారు. సో షాడో కరప్షన్ అంటాం దీంట్లో. ఇదేంటి కొత్తగా? ఓ ఇలా మాన్స్టర్స్ కూడా వచ్చాయి ఇప్పుడు. మన దగ్గర స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఎవరో వచ్చారు. పని డ్యూరబిలిటీ పోయింది. లెట్స్ సీ. అది రిపేర్ చేసుకోవడానికి లేదు. డ్యూరబిలిటీ పోయినా కానీ కష్టపడి సేల్ కాయిన్స్. మా దగ్గర ఏమున్నాయి ఇప్పుడు? హిప్స్ వాట్, ఇది మళ్ళీ ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది ట్రై చేద్దాం. ఈ వెపన్ ఈ మధ్యనే వచ్చింది, సో మనం చూద్దాం ఎలా ఫైట్ చేస్తామో. అనిపించారా? ఎవరో అనిపిస్తుంది. ఇలా చెట్టు ఎక్కచ్చు అనమాట. చెట్టు ఎక్కి మనిషికి దాచుకోవచ్చు ఇక్కడ, వాడికి కనబడకుండా. మోస్ట్లీ ఇలా వెయిట్ చేసి వాళ్ళు మిస్టప్పుడు వాడి మీద అటాక్ చేయొచ్చు. పబ్జీలో క్యాంపింగ్ చేస్తున్నట్టు చూద్దాం మనకి. సో మనకి ఇక్కడ కొంచెం గ్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. వాడి ఎక్కడ పట్టుకున్నాడో తెలియదు, ఇక్కడ పట్టుకున్నాడు. సో చూద్దాం వాళ్ళు వస్తారు ఇక్కడికి. రావట్లేదు. ఇంకో చెట్టు ఎక్కుదాం, దగ్గరలో ఏ చెట్టు ఉంది. సో కీ అవుతుంది, దూరమైనట్టుంది. ఎవరు వచ్చారు?
చూసి మనం కానీ మనం ఎంత అంటే ఇంకా ఫాస్ట్. నేను చెప్పాను కదా నిన్న ఆడిన గేమ్లో చాలా మంత్స్ తర్వాత గేమ్ ఆడితే V1 అన్నమాట. సో ఫస్ట్ మనం వెపన్స్ రిపేర్ చేసుకుందాం. మళ్ళీ చైన్ మారాను. సో లెట్స్ గో. గోల్డెన్ దీంట్లో మనకి లెజెండరీ వెపన్స్ దొరుకుతాయి, ఎపిక్ గ్రేడ్ వెపన్స్ దొరుకుతాయి. తీసుకుందాం. హాల్బర్స్ కామన్ గ్రేడ్ వెపన్ ఉంది. ఒక ఎపిక్ గ్రేడ్ పిస్టల్ ఉంది మన దగ్గర. సో ఇంకా 7 మందే ఉన్నారు. ఇంకో 2 చంపితే టాప్ 5లోకి వెళ్తాం మనం. ఈరోజు కూడా గెలిచేటట్టు ఏమన్నా, కానీ చూద్దాం లాస్ట్కి మనం గెలుస్తామా. ఇక్కడ మనం ఇప్పుడు మాకు దూరం అది. చెప్పండి కదా ఇందిరా బాబు కరెక్ట్ ఏమైనా చేసేటప్పుడే వచ్చి అటాక్ చేస్తున్నారు. ఎక్కడ ఇక్కడ బాగా సంగతి చెప్తావు. వచ్చింది చూసినారా ఎట్లా పడుతుందా. సో చంపేసినాం. మళ్ళీ దుంకడానికి ట్రై చేయదు. దగ్గరలో చెట్టు ఉంది, చెట్టు ఏమో ఎక్కాలి అని. చూసినారు కదా నా ఏం ఎలా ఉందో, అందుకే పబ్జీ ఆడను నేను. ఈ గేమ్ అయితే మనం కొంచెం దగ్గర పోయి ఆడచ్చు, ఫైట్ చేసేవచ్చు. ఎక్కినాం లాస్ట్, ఎక్కలేదు. బాగా ఏందిరా బాబు ఊరికే వెనక నుంచి వచ్చి కొడుతున్నాం. ఎక్కడ పడ్డామా లేవడానికి టైం పడుతుంది. కత్తి మొత్తం పోయింది, డ్యూరబిలిటీ రిపేర్ చేయాలి, కానీ రిపేర్ చేయడానికి టైమే దొరకట్లేదు. సర్లే ఈ కత్తితోనే చూద్దాం ఫైట్ చేసి. నా ఆవుపని కూడా మొత్తం అయిపోయింది, హెల్త్లోకి వచ్చేసిన. వాళ్ళని చంపితే అంత సంగతి. బార్డర్ దగ్గర ఉన్నాం కదా, అందరూ మనల్ని అటాక్ చేస్తున్నాడు. మనం కూడా కొంచెం జాగ్రత్తగా పోవాలి, కనబడకుండా. పైగా చాలా ఓపెన్గా తిరుగుతున్నాం. ఇలా క్వెస్ట్ ఉంటాయి, ఆ క్వెస్ట్ కూడా ఓపెన్ చేసుకొని. ఓ నైస్, చాలా వెపన్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెపన్స్ యూజ్ చేసుకొని. ఎవరు వచ్చారు? మీకు వాయిస్ వినిపిస్తుందా? నాకు తెలుస్తుంది ఎవరు వచ్చారని. చూద్దాం. గంతా చూద్దాం, పక్కనే పడదాం. కావాలి కానీ ఏం ఫైదా, అటాక్ తొందరగా చేయాలి, ఆగదు. వచ్చింది వచ్చారు నా దగ్గరికి. వచ్చిండు ఏమైంది ఇట్లా ఉంది? కొత్త క్యారెక్టరా? అగో ఇదేమి ఇట్లా నడిచింది.
ఆ ఎబిలిటీ ఏమో అది ఫస్ట్ చంపుదాం. వచ్చింది ప్రిపేర్ చేసుకుందాం. ఓ సర్కిల్ చిన్నగా అయింది, చూసుకోవటం లేదు. తొందరగా వెళ్దాం. ఇంకా ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురిని కూడా చంపేయాలి. సారీ, ఆ ముగ్గురు నేను ఒకటి కాబట్టి ఇంకా ఇద్దరిని చంపాలి. ఎవరో ఇద్దరు. కమాన్ లక్కీ ఫెలో. చూద్దాం ఎక్కడి నుంచి వస్తారు. ఎంత షూట్ చేయొచ్చా? కానీ చేత ఎవరు రావట్లేదు. ఎక్కడున్నారు? ఎవరు వచ్చినారు? అగో వచ్చింది. ఇదేంది ఎట్లా ఎరుగుతుంది? ఎక్కడున్నారా బాబు? వచ్చింది వెనకాల. చెప్తావు. సో చెప్పండి మనం ఏం చేయొచ్చంటే దూరం పోయి కొడదామంటే బా చూద్దాం. కొడదాం. ఎక్కడ ఉంది? అరే ఏందిరా బాబు, మళ్ళీ ఇంకో ఆమె వచ్చింది. ఇప్పుడు ఇద్దరిని కొట్టాలి. ఇద్దరు కలిసి నన్నే అటాక్ చేస్తున్నారు. ఇద్దరు ఫైట్ చేయాలి. కమాన్ ఇంకొక్కరే. ఇది నేను చంపేస్తా, పని కొట్టాలి. చంపేద్దాం. ఓ ఇద్దరు దగ్గరకు కానీ లాస్ట్కి మనమే గెలిచాం. హెరాల్డ్స్ ట్రయల్ మనమే గెలిచాం. చూడు ఇప్పుడు మాస్క్ వచ్చింది. మాస్క్ సో మళ్ళీ నిన్న తర్వాత మళ్ళీ ఆడితే మళ్ళీ గెలిచా. సో పబ్జీలో ఎక్కువ మంది ఉండరు కాబట్టి గేమ్ మీద గెలిచాను అనమాట. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ర్యాండమ్లీ అటాకింగ్. దీనిలో మనకు డిఫరెంట్ మూవ్స్ కూడా ఉంటాయి. ఆ మూడ్లో మనం వెళ్ళి ఒక పెద్ద మాన్స్టర్ని ఫైట్ చేయాలి. అదైతే మనం నార్మల్గా ఆడతాం చూడు ఈ గేమ్స్, మంకీ కింగ్, వూకాంగ్ అలా ఉంటుంది అన్నమాట. ఒక బాస్ ఉంటాడు, అందరిని చంపుకుంటూ పోయి లాస్ట్ బాస్ని కూడా చంపాలి దాంట్లో. సో మనం గెలిచినాం. 12 మందిని చంపినా, నాకు కూడా తెలియదు, కౌంట్ తీసుకోలే. డ్యామేజ్ 26,701. గుడ్. వాట్స్ సో మనం ప్రొఫెషన్సీ పెంచుకుంటాం దీనిలో, వెపన్ ప్రొఫెషన్సీ. మన దీనిలో ట్రైనింగ్ మోడ్ కూడా ఉంటుంది. ఆ ట్రైనింగ్ మోడ్లో మనం ఏ వెపన్ అయినా తీసుకొని ఆ వెపన్స్తో ఫైట్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ వెపన్కి నాకు ప్రొఫెషన్సీ పెంచుకున్నందుకు రివార్డ్స్ వస్తాయి ఇప్పుడు మనకి కాయిన్స్. సో మనకి టోటల్ ఇప్పుడు 28,250 కాయిన్స్ ఉన్నాయి. హీరోస్. సో ఇది గేమ్. ఈ గేమ్ ఇంకో విషయం ఏంటంటే ఈ గేమ్ మనకి స్టీమ్లో ఫ్రీ. స్టీమ్ అకౌంట్ ఉంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ గేమ్. అండ్ గ్రాఫిక్స్ చూస్తున్నారు కదా ఉందో, ఒక లెవెల్లో ఉంటాయి. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఎలా అంటే మనం చూసినట్టు చెట్టు మీద హ్యాంగ్ అయినప్పుడు మనం చెట్టుని పట్టుకున్నట్టు వాడికి క్లియర్గా వెళ్ళట్లేదు అందులో. నేను స్టార్టింగ్ అన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం లేకుండే, కానీ ఇప్పుడు అలా ఉంది. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది అందులో. సో మనం ఎంతసేపు ఉంటే అంతసేపు మనకు పబ్జీలో ఎలా అయితే రివార్డ్స్ వస్తాయో దీనిలో కూడా వస్తాయి. స్పెషల్ ఈవెంట్స్.
ఓకే, 30,000 డ్యామేజ్. ఓకే, 11 meters. మనకి ఈ హీరోకి ఆడో తెలియదు, తెలిస్తే అది క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మనకి వస్తుంది. పెట్టాల్సి వచ్చింది, దాంతో ఏం చేస్తారు ఇంకా నాకు కూడా తెలియదు, కనుక్కొని చెప్తా. సో ఈ గేమ్కి సంబంధించినవి మనకి యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి చాలా ఇయర్స్ ఉంటున్నాయి. ప్రస్తుతానికి గేమ్ ఎంతమంది ఆడుతున్నారు, కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్స్. నేను ఎప్పటి నుంచో ఈ గన్నులు ఎన్నిసార్లు షూట్ చేస్తామో తెలియదు, కానీ దీంట్లో అలా కాదు. కత్తులు స్పేర్లు అన్నీ పట్టుకోవాలి, పోవాలి, చంపాలి. సో ఇది గాయస్ నా కాబులేట్ పాయింట్. సో మీకు ఈ గేమ్ కనుక నచ్చినట్టయితే, మీరు ఈ గేమ్ ఆడాలనుకుంటే కామెంట్ చేయండి, ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. అండ్ ఈ గేమ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటా, మీకు ఏమైనా నచ్చకపోయినా చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.